అందరికీ నమస్కారము. ఇంకా పూరి కూర ఎలా చేయాలో చూసేద్దాము. ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు మనకి ఇలా వేగనిచ్చేయాలి. ఎప్పుడైనా ఈ పూరి కూరనైతే 2-3 రకాలు చేసేసుకోవచ్చు. ఇంక ఇదైతే చాలా చాలా పాత రోజుల పద్ధతి. మనకు ఈ పూరి కూర చూడడం అయితే మా చిన్నతనంలో ఇలానే చేసేవారు పూరి కూర. ఇంక ఇలా మనకు పప్పులు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసి కొంచెం వేగనిచ్చేయాలి. పసుపు అయితే చాలా తక్కువ వేసుకోవాలి. ఈ పూరి కూరలో పసుపు అస్సలు ఎక్కువ వేసుకోకూడదు. మనకు ఉల్లిపాయ కొంచెం ఎల్లో కలర్ కనబడితే సరిపోతుంది. బాగా మనం కర్రీలోకి వేసినట్టు వేయకూడదు. ఇలా మనం పసుపు వేసి కలిపేసిన తర్వాత ఉప్పు, కారం తగ్గట్టు వేసేసుకొని కొంచెం ఆయిల్ తేలే వరకు ఉడికినాక వాటర్ పోసేసుకోవాలి. ఉల్లిపాయల మంచి చిన్న మంట పెట్టి బాగా ఉడకనిచ్చేయాలి. అటు అది మసులుదా ఉంటే మనం ఇటు గోధుమ పిండి కలిపేసుకొని పూరి చేసేసుకుందాము. అది మంచిగా నిదానంగా ఉడుకుతూ ఉంటుంది పూరి కూర. ఇంకా ఈ గోధుమ పిండిలో కొంచెం నెయ్యి వేసామంటే పూరి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా వచ్చేస్తుంది. మనం ఆయిల్ కూడా పూరి చేస్తున్నాం కదా అని కడాయి నిండా పోసేసినాం అనుకో అంత కాగిన నూనె అయిపోతుంది. మనకు పూరి ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు వచ్చేటట్టు కడాయిలో ఆయిల్ పోసేసుకున్నామంటే మంచిగా మనము పూరి చేసేటప్పుడు మటుకు ఎక్కువ మంట పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడి ఉంటేనే తొందరగా పూరి పొంగుతుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా మనకు కర్రీ రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు మనము 2 స్పూన్ల శనగపిండి, దోశ పిండి కదా కలిపినట్టు కలిపేసుకొని ఈ పూరి కూరలో పోసి కలుపుకోవాలి. ఒక 2 సార్లు ఇట్లా లేచి ఉడకగానే స్టవ్ ఆఫ్ చేసినామంటే చల్లారే వరకు కొంచెం చిక్కదనం వచ్చేస్తుంది. మనం పూరి ముంచుకునేలాగా ఉంటుంది కర్రీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.